హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ లేచిన. ఒక్కొక్క రోజు తొందరగా లేస్తా, ఒక్కొక్క రోజు లేట్గా లేస్తా. పనిని బట్టి లేవంగానే పిండి వీడియో తీద్దాం అనుకున్నా, అంత టైం దొరకట్లేదు. ఇడ్లీ పెట్టేస్తున్నా. అయితే ఈరోజు మళ్ళీ ఇంకా వేరే పని ఉంది, అందుకోసం తొందరగా లేస్తున్నా. వీడియో ఎంత లెంత్ ఉందా, ఎంత షార్ట్ ఉందా అని కాదు, ఇన్ఫర్మేషన్ పెట్టేలాగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. ఈ వీడియో తీయడానికి కూడా నాకు ఫుల్ బిజీ, టైం అస్సలు సరిపోదు. ఇద్దరు బాబుల్ని రెడీ చేసుకొని మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా, అందుకనేసి ఇవి పిండిలన్నీ ఇడ్లీ పిండి, రాగి ఇడ్లీ పిండి, బోండా పిండి, అలాగే దోశ బ్యాటర్ అన్నీ అయితే రెడీగా ఉన్నాయి. ఇక ఒక స్టవ్ మీదే అంటే అవ్వదు కదా, 2 స్టవ్లు అయితే ముట్టించేసాను. చూసారా, ఇందులో మనకి తక్కువ కాస్ట్లో మనము ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెడితే టెన్షన్ కదా, తక్కువ ఇన్వెస్ట్మెంట్లో మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఒకరికి సమాధానం చెప్పనవసరం లేదు, ఒకరి కింద పని చేయని అవసరం లేదు. చూసారా ఇలా. అయితే మన ఫుడ్ కూడా తక్కువ కాస్ట్ కాబట్టి ఎక్కువ మంది తీసుకుంటారు. తింటున్న వాళ్ళే 2 ప్లేట్లు అట్లా తినేస్తారు అనమాట. 20 రూపీస్ మన దగ్గర ప్లేట్. ఈ బోండాలు అయితే 6 బోండాలు వస్తాయి. అలాగే ఇడ్లీ అయితే 4, రాగి ఇడ్లీ అయినా 4, అలాగే దోశ 2, లేదంటే ఊతప్ప కావాలన్నా ఊతప్ప 2, ఇంకొకరు అయితే హాఫ్ కూడా తీసుకుంటారు అట్లా. అయితే ఎవరైనా స్టార్ట్ చేయాలి అంటే లేట్ చేయకండి, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం బయటికి వెళ్ళి జాబ్కి వెళ్ళలేము, వెళ్ళినా టైం సెట్ కాదు. పిల్లలు చిన్నప్పుడు వాళ్ళకి టైమే లేదనుకో, మళ్ళీ వాళ్ళు ఖరాబ్ అయిపోతారు. అలా అని కొంచెం ఇంటి దగ్గరే ఉన్న, అంటే అందరికీ చెప్పట్లేదు, నార్మల్గా చెప్తున్నా. కొందరికైతే కొంచెం ఇబ్బందులు ఉంటాయి, కొందరికైతే నార్మల్. ఓకే, నాకు అంత ఇబ్బందులు లేవు, కానీ నాకు కష్టపడడం ఇష్టం. సో అందుకని నేనైతే స్టార్ట్ చేస్తున్నా. అయితే మా హస్బెండ్ జాబ్ ఉంది, మంచి జాబు. మళ్ళీ ఎక్కువ వంటలు చేసుకుంటే మనకే కదా శ్రమ. అట్లా కాకుండా తక్కువ వంటలతోటి, మా ఇడ్లీ పిండి అయిపోయింది కదా, ఆ గిన్నె అయితే కడిగేస్తున్నా. ఆ కొంచెం ఉంటే అడుగున ఈ పక్కకు పెట్టేసుకోండి. రాగి ఇడ్లీలో కలిపేసా ఊతప్పము. ఇంకా ఇక్కడైతే 1 by 1 ఏదో ఒకటి చేస్తూ ఉంటే అయిపోతుంది కదా. అలాగే గ్రైండర్ నైటే వేపు పెట్టేసుకుంటా పల్లీలు. మార్నింగ్ లేవగానే గ్రైండర్ అయితే స్టార్ట్ చేస్తా. మనకి 2-3 వాయిల్ అయితే గ్రైండర్ అవ్వాలి, అందుకనేసి గ్రైండర్ అయితే అది తిరుగుతుంది. అందుకనే సౌండ్ ఏం రావట్లేదు. ఇక్కడ చూసారా, ఊతప్పం చాలా సాఫ్ట్గా ఉంటుందండి. అందులో మనం ఏదైనా మంచిగా ఇంట్రెస్ట్ తోటి స్టార్ట్ చేసామనుకో, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఇప్పుడు నేను పెట్టబట్టి చాలా రోజులైంది. మా దగ్గర ఒకసారి తిన్న వాళ్ళు మళ్ళీ వస్తున్నారు, పార్సల్ కూడా తీసుకెళ్తున్నారు అనమాట. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మేము ఎక్కడికి బయటికి జాబ్ చేయలేము, ఏదో ఒకటి చేయాలి అనిపిస్తుంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఎక్కువ ఖర్చు ఏముండదు, 500లో మొత్తం అయిపోతుంది. ఎలాగో మన ఇంట్లో సామాన్లు ఉంటాయి కదా, వాటితోటి. నేనైతే ఏం చేస్తా అంటే, నాకు స్కూటీ మీద పెట్టేసి 2 బాస్కెట్లు ఉంటాయి, ఆ బాస్కెట్లో పెట్టేసి అంబ్రిల్లా పెట్టి అమ్మేస్తా అనమాట. ఒక్కొక్కరు పార్సల్కి 5 ప్లేట్లు అట్లా అనుకో, ఒకే దగ్గరే మనకి 100 వస్తుంది. అట్లా ఎక్కువ ఖర్చు ఉండదండి. ఇది మొత్తం ఖర్చు కూడా 500 అయిపోతుంది. మనకి వస్తే 1500, 1000 అలా వస్తాయి అన్నమాట. అంటే ఒక్కొక్క రోజు తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయగల అవసరం లేదు. నార్మల్గా చేసుకుంటా పోతే ఖచ్చితంగా మన ఫుడ్ బాగుంది అంటే ఖచ్చితంగా మనకి సక్సెసే వస్తుంది. ఏం వేస్ట్ అయితే ఏం అవ్వదు. ఎంత తక్కువైనా సామాన్ల మటుకు అయితే వెళ్ళిపోతాయి ఫుడ్. ఇది చూసారా, ఇలా 2 ఊతప్పాలు మా దగ్గర అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. చాలామంది ఎన్ని చోట్ల తిన్నా కూడా ఇలా లేదంటే అయితే నాకైతే కాంప్లిమెంట్ ఇచ్చారు. అదే నా సక్సెస్, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఇక మధ్యాహ్నం వచ్చేసినాను. రాగానే ఇంకా మా వారికి మార్నింగ్ అయితే పిల్లలకి ఏదో ఒక ఫ్రైడ్ రైస్ లాగా పెట్టేస్తాను. ఇంకా ఈయనకైతే కర్రీ ఇప్పుడే చేస్తున్నా అనమాట. చూసారా, ఇది బీరకాయ టమాటా కర్రీ చేస్తున్నా. మార్నింగ్ రైస్ ఉంది. ఇంకైతే మా వారికి వర్క్ ఫ్రమ్ హోము, అందుకనేసి నేను ఏదో ఒకటి ఇది బిజినెస్ స్టార్ట్ చేశాను. మా హస్బెండ్ మంచి జాబు. ఇక్కడ చూసారా, స్వీట్ కార్న్ అయితే మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి స్వీట్ కార్న్ ఉడికి పెడితే వాళ్ళు తింటారు కదా అని అయితే ఉడకబెడుతున్నా. ఈరోజు ఇది శారీ ఆర్డర్ చేశాను, మొన్న ఆర్డర్ చేశాను, 3 days అయింది మీషోలో. చూసారా, 500 చిల్లరే, ఎంత బాగుంది కదా. ఇది ఎప్పటిదో కాదండి, ఇప్పుడే ఈరోజు వచ్చింది. నేను ఇంటికి వచ్చేసరికి మా ఆయన తీసుకొని ఉన్నాడు. అయితే ఆయనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి నేను ఇలా బిజినెస్ స్టార్ట్ చేశాను. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చెయ్యాలి అని బాగా ఇష్టపడితే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి, మర్చిపోకండి. కాకపోతే నేను వేసుకున్న బట్టలే మళ్ళీ వేసుకుంటాను. దీన్ని ఎవరు మళ్ళీ నాకు బ్యాడ్ కామెంట్ పెట్టకండి. నేను 10 మందిలో నిలబడాల్సి వస్తుంది, అందుకనేసి నాకు కంఫర్టబుల్ డ్రెస్ వేసుకుంటా.